శ్రీకృష్ణ పరమాత్మ రేపు 6వ అధ్యాయంలో చెప్తారు హౌ టు మెడిటేట్, హౌ టు కాన్సన్ట్రేట్. అది చక్కగా ఆసనం వేసుకుని దృష్టిని భూమధ్యంలో కానీ, నాసికాగ్రంలో కానీ, సహస్రారంలో కానీ, హృదయ స్థానంలో కానీ మీకు అనుకూలమైనటువంటి చోట మనస్సును నెలకొల్పి మన యొక్క యథార్థ స్వరూపాన్ని గురించి చింతన చేయాలి. ఇక మనస్సుని పరిపరి విధముల బహిర్ముఖంగా పోనీయకుండా అరికట్టాలండి. ఇంతే. ధ్యానం అంటే ఇంకేం లేదండి, ఒకదాన్ని అరికట్టడం, తీసుకొచ్చి దాన్ని ఆత్మయందు స్థాపించటం. జగత్తులో ఉన్నటువంటి ప్రవృత్తులు, సంకల్పములు, వీటిని గురించి వీటి నుండి మనస్సును విరమింపజేయటం, విత్డ్రాయల్ ఆఫ్ ది సెన్సెస్ ఫ్రమ్ ది ఔటర్ వరల్డ్. దీని పేరే ప్రత్యాహారం అంటారండి మన శాస్త్రంలో. ధ్యానం అంటే బాహ్యమైనటువంటి వృత్తుల మీద ప్రాపంచిక విషయముల మీద మనస్సును పోనీయకుండా దాని నుంచి ఉపసంహరించి ఆత్మయందు స్థాపించాలి. ఇది మొదట్లో అందరికీ సాధ్యపడదనుకోండి. యూ హ్యావ్ టు మేక్ ప్రాక్టీస్. అభ్యాసం లేకపోతే ఇటువంటి స్థితి ఎవరికి కలగదండి.